బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మేజర్ రెస్క్యూ ఆపరేషన్లో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. సొరంగం లోపల 8 మంది చిక్కుకున్నారు. సిబ్బంది చిక్కుకొని 4 రోజులైంది. వారు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియదు, కానీ వారిని సజీవంగా తీసుకురావాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక విభాగాలు స్పాట్లోనే ఉన్నాయి. అయితే సహాయక బృందాలు ఆ ప్లేస్కు వెళ్లినా వారు చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో లోపల ఉన్న 8 మందిని రక్షించే పనిపై సందిగ్ధత నెలకొంది. స్పీడ్గా పనులు చేపట్టలేని దుస్థితి. లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో కిలోమీటర్ వరకు బురద పేరుకుపోయింది. సహాయక చర్యలకు అక్కడ పేరుకున్న బురదే పెద్ద సవాల్. అంతేకాదు, మరిన్ని సిమెంట్ సెగ్మెంట్లు కూలిపోయే ప్రమాదం ఉందని సందేహిస్తున్నారు. దీంతో ప్రమాదంలో ఉన్న వారిని కాపాడటం, కొత్త ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మేజర్ రెస్క్యూ ఆపరేషన్లో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. సొరంగం లోపల 8 మంది చిక్కుకున్నారు. సిబ్బంది చిక్కుకొని 4 రోజులైపోయింది. వారు ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియదు, కానీ వారిని సజీవంగా తీసుకురావాలని ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సహాయక బృందాలు ఆ ప్లేస్కు వెళ్లినా వారు చిక్కులో పడే ప్రమాదం ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు ధరణి కిషోర్. మురళి, ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని చెప్పాలి. అయితే ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకు కూడా లోపల టన్నల్ లోపల ఉన్నటువంటి పరిస్థితులు అభ్యంతరంగా మారాయి. పూర్తి స్థాయిలో కూడా ఎటు ముందుకు కదలలేని పరిస్థితి ఈ యొక్క టన్నల్స్ లో ఉన్నట్టుగా మనం భావించాలి. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని కూడా రక్షించేందుకు చర్యలు చేపట్టాలా, లేక కొత్త ప్రమాదాలకు ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త పడాలా అన్న అంశంలో ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సందిగ్ధంలో పడిన పరిస్థితి. అయితే మొదటగా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఆర్మీ అండ్ నేవీ సంస్థలకు సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలు వచ్చాయో వీరందరికీ కూడా ప్రాథమికంగా ఉన్న టాస్క్ ఎవరైతే ప్రమాదంలో చిక్కుకున్నారో ఆ 8 మందిని కూడా ఎలాగైనా రెస్క్యూ చేయాలి, వారిని బయటికి తీసుకురావాలి, వాటి ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వారిని తీసుకొని వచ్చి వాటి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క రెస్క్యూ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ యొక్క టన్నల్ పనులు నిర్వహిస్తున్నటువంటి జేపీ సంస్థ ఒక అడుగు వెనక్కి వేసిందనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క టన్నల్ భాగం లోపలి వైపు సున్నితంగా మారిన నేపథ్యం, అంటే ఈ యొక్క 14వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత ఎవరైతే నిపుణుల బృందాలు ఇటు అందరూ ఉన్నత స్థాయి నిపుణుల బృందాలు వచ్చి పర్యవేక్షణ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తమ నివేదికను అందించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యొక్క రెస్క్యూ చేసేందుకు టన్నల్ బోర్ మిషన్ కి ఏదైతే టీబీఎం మిషన్ కు ముందు వైపుగా వెళ్లి 8 మందిని తీసుకురావాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే అక్కడికి వెళ్లాలంటే మాత్రం ఈ యొక్క టన్నల్ మిషన్ ని గ్యాస్ కట్టర్ల ద్వారా కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చేసిన నేపథ్యంలో టన్నల్ పైభాగం ఒక్కసారిగా మళ్ళీ ఒక 10 మీటర్ల మేర కుప్పకూలిపోయే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రెస్క్యూ బృందాలన్నీ కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో సందిగ్ధంలో పడిపోయాయని మనం భావించాలి. పూర్తి స్థాయిలో కూడా ఇటు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా కంటిన్యూగా దీని మీద రివ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా రెస్క్యూ బృందాలన్నీ కూడా తమ వివరణను పూర్తి స్థాయిలో ఇచ్చాయి. అయితే ఒక రకంగా చెప్పాలంటే మనము రెండవ రోజు నుంచి కూడా ప్రమాద ఘటన జరిగిన తర్వాత రెండవ రోజు నుంచి కూడా ఈ యొక్క అంశాలన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకున్నట్లయితే రెస్క్యూ టీమ్స్ యొక్క సంఖ్య కూడా పూర్తిగా 50% దాకా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలే దాదాపుగా 10కి పైగా వచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడు కనీసం 5-6కు కుదించబడ్డాయి. అలాగే సింగరేణి నుంచి వచ్చిన బృందం కూడా, నిపుణుల బృందం కూడా వెనుదిరిగిన పరిస్థితి. అలాగే నామమాత్రంగా అంటే నేవీ నుంచి ఇతర సంస్థల నుంచి వచ్చిన వారు 1-2 బృందాలు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక 200 మంది సిబ్బంది, అన్ని రెస్క్యూ టీమ్స్ అన్ని కలిపి కూడా 200 నుంచి 250 మాత్రమే ఉన్నారు. అంటే రెండవ రోజు మూడో రోజుకు కంపేర్ చేసుకున్నట్లయితే ఈ రోజుకు దాదాపుగా అది 50%కు తగ్గిందని భావించాల్సి ఉంటుంది. అంటే క్రమక్రమంగా రెస్క్యూ బృందాలు ఏవైతే వచ్చి ఆ ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళలేమని నిర్ధారించుకున్న తర్వాతే
ఈ యొక్క రివ్యూ జరిగినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎవరెంతకు నిపుణుల బృందాలు లేదా ఈ రెస్క్యూ టీమ్స్ అని కూడా వెనుదిరిగాయని సమాచారం అందుతోంది. దీంతో ఒకసారిగా ఈ రెస్క్యూ మొత్తం మీద కూడా నీళ్ళు కమ్ముకున్నాయని చెప్పాలి. పూర్తి స్థాయిగా అంటే ఇటు ప్రభుత్వాలు కానీ అటు రెస్క్యూ బృందాలు కానీ యాజమాన్యాలు కానీ చేసేది ఏమీ లేని పరిస్థితుల్లో, అంటే ఆ 8 మందిని రక్షించాలా లేదా అక్కడ ఉన్న వారిని బయటికి తీయాలన్న కోణంలో ఆలోచిస్తే మాత్రం పూర్తి స్థాయిలో మరో కొత్త ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మరీ ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో తెలిసే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుందని అందరూ భావిస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే మంత్రులు వచ్చి ఏం చెప్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పూర్తి స్థాయిలో కూడా ఉదయం 11 గంటలకు వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే మిగతా మంత్రుల బృందం అంతా కూడా లోపలికి వెళ్లారు. అక్కడ పరిస్థితి చేస్తున్నారు. అయితే ఈ రోజు క్యాట్ మైనర్ మిషన్స్ కూడా ఈ రోజు ఉదయమే లోపలికి పంపించారు. అయితే ఇది పూర్తి స్థాయిగా ముందుకు వెళ్తుందా లేక మధ్యలోనే ఆగిపోయి వెనుతిరిగి వస్తుందా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ఆపరేషన్ అన్నది అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది వీళ్ళది అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా మరో ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తలు పడాలి. ఆ తర్వాతే రెస్క్యూ లోపల ఉన్న వారిని ఆశలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వారు సజీవంగా ఉంటారన్న ఆశలు సన్నగిలిన నేపథ్యంలో వారిని మరో మార్గంలో ఎలాగలా చేసి బయటికి తేవచ్చు. కొత్త ప్రమాదాలకు తావివద్దన్న కోణంలోనే ఈ యొక్క మొత్తం నిపుణుల బృందం ఆలోచిస్తున్నట్టుగా మనం భావించాలి. రైట్, థ్యాంక్స్ ఫర్